రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నవధాన్య సీడ్స్ లో ఆర్ఎంగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం నవధాన్య సీడ్స్ వారి నాటు మిరప రకం నట్రాజ్ 007 అనే వెరైటీని చూడటానికి నీలకంఠ సీడ్స్ ప్రభాకర్ గారు గురిజాల నుంచి, అలాగే మనతో పాటు ఎండి గారు అందరూ కూడా వచ్చారు. తోటంతా పరిశీలన చేశాము. చూసిన తర్వాత మన డిస్ట్రిబ్యూటర్ గారు మాటల్లో మన కాయ ఎలా ఉంది, దాని కాపు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మన వెరైటీ చూశారు కదా, మీ మాటల్లో మన నట్రాజ్ 007 అనే వెరైటీ ఎట్లా ఉంది, ఏంటి దీని పరిస్థితి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు ప్రభాకర్ అండి. మాది శ్రీ నీలకంఠ సీడ్స్ గురజాలండి. ఈ రోజు మేము నవధాన్య వారిది ఓపీ రీసెర్చ్ వెరైటీ చూడటానికి వచ్చామండి. నట్రాజ్ 007. నట్రాజ్ 007 కింద నుంచి పై దాకా గుత్తులు కాయలు. ఇదిగోండి, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. హైట్ చూసినట్టయితే 5 అడుగులు ఉందండి. మంచి కలరు. ఈ కలర్ ఉండటం వల్ల మార్కెట్ లో మంచి రేటు పోయిద్దా, లేకుంటే పోయిద్ది సార్? పోయిద్ది. మరి టాప్ రేట్ పడిద్దా? యాడ్కి వెళ్ళినప్పుడు టాప్ రేట్ పడుద్దండి. చూడండి, అసలు స్ట్రైట్ కానీ ఎక్కడ ఇంకోటి ఉంది, కాయ మొత్తం కూడా మన తొడెం కప్పబడింది. ఈ సైజుకి ఏంటంటే చెట్టుకి కాయలు గట్టితనం ఎక్కువ ఉందా, ఊరకనే పట్టుకుంటే రాలిపోయే గుణం ఉందా? లేదు సార్, బాగా గట్టితనం ఉంది. ఇదిగో చూడండి, ఎక్కడ కూడా రాలటం కానీ ఇలాంటి కాయలు కోస్తున్నా సరే గట్టిగా ఉంది, కాయ అయితే రాలిపోవట్లేదు. ఓకే, అలాగే ఇప్పుడు యార్డ్కి వెళ్తే మంచి టాప్ రేట్ పడిద్దా? ఈ క్వాలిటీ టాప్ రేట్ పడుద్ది సార్. సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు రైతుకి కావాల్సింది ఏంది? ఈ వెరైటీలో రైతుకి కావాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి కాబట్టే కదా మనం ఎంతసేపు ఉన్నాయంటే మీకు రైతుకి కావాల్సిన లక్షణాలు 4 చెప్పండి. దీంట్లో రైతుకు కావాల్సిన మంచి కాపు సార్. కాపు ఒకటి, మంచి కాపు, హైట్ పెరగటం ఒకటి, మంచి కాపు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బొబ్బర్ రాలేదు. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణాన్ని కూడా బొబ్బర్ని తట్టుకుందంటే మంచి రకం కాబట్టి తట్టుకుంది. పెట్టుబడి తక్కువలో కాస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం నల్లి కూడా పెంచే, అలాంటి నల్లిని కూడా తట్టుకొని మంచి హైట్ 5 అడుగులు పెరిగింది. బ్రహ్మాండంగా ఉంది. 3 తంతెలకు కాసిందండి. ఈ ప్రతికూల వాతావరణాలకు 3 తంతెలు కాయటం అంటే రికార్డే. దిగుబడి వచ్చేసి ఏదైనా అండి 40 క్వింటాలు పైపెచ్చే వచ్చుద్దండి. రైతు సోదరులారా, మరి ప్రభాకర్ మాటల్లో విన్నారు కదా, తోట ఎట్లా ఉంది, ఏంటి కాయ లక్షణాలు, కాయ సైజు. తోట అయితే చాలా బాగుంది, కాపు బాగుంది, సైజు బాగుంది అని చెప్పారు. ఈ విధంగా మీ రైతులందరికి కూడా వెరైటీ చాలా నెంబర్ 1 వెరైటీ నట్రాజ్ 007 నవధాన్య సీడ్స్ వారి నట్రాజ్ 007 అనే వెరైటీని కొత్త రకంగా మనం మార్కెట్ లోకి తీసుకొచ్చాం. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే వెరైటీ ఇది. కాబట్టి ఈ సంవత్సరం నవధాన్య సీడ్స్ వారి నట్రాజ్ 007 కొత్త వెరైటీని ప్రతి ఒక్క రైతు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.